నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మార్జుస్టోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చార్జ్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. అమరావతి మీద శ్వేతపత్రం విడిచిండు బాబు సారు, జగనన్న మీద గట్టిగానే అయ్యిండు ఫైరు. బాబు సారు రేవంత్ అన్న బంధం మీద మాట్లాడిండు బట్టి సారు, 7 మండలాల ముచ్చట మీద హరీష్ రావు సారు కేసిండు సెటైరు. జనగామ జిల్లాలో మోసం చేసిండ్రు కిలేడీలు, దొంగలు రెచ్చిపోతున్నారు జర పైలం బంగారం దుకున పోళ్ళు. మోడీ సారు చూపించిండు పతిపచ్చ పొలం మీద పాయిరం, వీడియో వైరల్ అయ్యే వరకు సూపర్ అంటున్నారు జనం. అంబానీ చేసిండు 50 మందికి లగ్గాలు, పుస్తమట్టలు అందించి పెట్టిండు దీవెనార్తులు. మొన్న నడుమ పోలవరం మీద మీటింగ్ పెట్టి శ్వేతపత్రం ఇచ్చిన బాబు సారు ఇలా అమరావతి ముచ్చట ముంగటేసుకున్నాడు. అమరావతి మీద కూడా శ్వేతపత్రం ఇచ్చి పెద్ద టీవీలో ముచ్చట చెప్పిండు. గా ముచ్చట పురాగా చూసి రాపోండ్రి. రాష్ట్రం విడిపోయినాక ఏపీలా సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అమరావతి రాజధాని అని అంటే అందరు ఒప్పుకున్నాడని యాద్ చేసుకున్నాడు బాబు సారు. నేను క్యాబినెట్ లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అసలు అమరావతి వద్దు అనేటోళ్లే ఉండరు. ఎంత కాడు కట్టిన ఉగ్రవాదైనా అమరావతిని సరే అంటారు అని మస్తు నమ్మికగా మాట్లాడిండు ఏపీ సీఎం బాబు సారు. ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తీరాలి. ఇక అమరావతి కోసం భూమి ఇచ్చిన అమరావతి రైతుల కట్టాన్ని కూడా యాద్ చేసుకున్నాడు సీఎం బాబు సారు. రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అప్పుడు 1631 రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. ఇక సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గప్పట్ల అమరావతి ఎట్లుండేది, పంకపార్టీ సర్కార్ వచ్చినాక ఇప్పుడు ఎట్లయింది అని తేడాలు చూపెట్టిండు బాబు సారు. 19లో బ్రెస్గా మరి పని అవుతా ఉంది. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ 19 మే సిచ్యువేషన్, ఈరోజు పరిస్థితి. ఇప్పటిదాకా ఇండియాల రాజధానిని మార్చిన సీఎంలే లేరు అని జగనన్న మీద గట్టిగానే గరమైండు ఏపీ సీఎం సారు. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు నాశనమైన గి అమరావతి కెంచే బంగారు భవిష్యత్తుకు నాంది వలుకుతాడట ఏపీ సీఎం సారు. ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్ గా జరగాల్సిన అవసరం ఉంది. చూడాలే మరి ముంగట ముంగట అన్నట్టుగా ఈ తాప అమరావతి కట్టే తీరుతాడో లేదో బాబు. ఏపీ సీఎం బాబు సారుకు తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఏమైతాడో తెలుసా? తెలుసా? మీకు తెలుసా? అసలు ఏమవుతాడో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఇప్పుడంటే ఇప్పుడే, ఈయన్నే కూర్చున్న కానీ తెలిసి తీరాలి. అగ్గో ఏంది బుజ్జి అంత ఆగమాగం చేస్తున్నావు అని అంటారా? అరే గా ముచ్చట మీద మస్తు పంచాదైతున్నది బయట. రేవంత్ అన్న బాబు సార్కి ఏమవుతాడు, శిష్యుడా సహచరుడా అని. ఏంది గా ముచ్చట మీద తెలంగాణ చిన్న సీఎం బట్టి సార్ క్లారిటీ ఇచ్చిండా? అయితే
బట్టి సార్ ఏం క్లారిటీ ఇచ్చిండో నాకు కూడా తెలియదు. చూద్దాం పాండ్రి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడు ఏంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద పోయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఓస్ని గింతేనానే గప్పట్ల రేవంత్ అన్న కూడా గిదే ముచ్చట చెప్పిండు గాని గప్పుడు గాయనే మస్తు ఘాటుగా చెప్పిండు. బీపులేసుకునే మాటతోటి చెప్పిండు. గురువెవ్వలయ్యా గురువు? గాయన గురువు కాదు, సహచరుడే. మల్లోగా మల్క గురువు అని ఎవ్వలన్నా అంటే అలా బీప్ బీప్ అని గట్టిగానే గరమైండు సీఎం రేవంత్ అన్న గా గురు శిష్యుల ముచ్చట మీద. ఇప్పుడు బట్టి సార్ కూడా గదే చెప్తున్నాడు. ఇంకా గాలిద్దరి బంధం అర్థం కానోళ్ళు మళ్ళా రేవంత్ అన్న మాటలు వినుండ్రి అని. ఇక మరి గిప్పటికెంచన్నా రేవంత్ అన్న బాబు సార్ది గురు శిష్యుల బంధం అని అనుడు మానెత్తరో లేదో గాని ఇక 6వ తారీఖు నాడు ఏపీ సీఎం బాబు సారు తెలంగాణ సీఎం రేవంత్ అన్న కలుపుతున్నారు కదా పట్నంలో ఉన్న ప్రజాభవన్లా. మరిగా మీటింగ్లా ముందుగల ఏపీలో కలిపిన 7 మండలాలను మళ్ళా తెలంగాణ కలుపుడు మీదే మాట్లాడాలి. గవి కలిపిన తర్వాతనే తతిమ విభజన హామీల మీద మాట్లాడాలి అని మాజీ మంత్రి హరీష్ రావు సార్ అన్న ముచ్చట మీద ఇగో గిట్లా అనికొచ్చిండు బట్టిసారు. 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్. అలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుని దానివల్ల నష్టపరిచినట్టు జరిగింది. గా 7 మండలాలు ఏపీలో కలుసుడు పాపం కారు పార్టీదేనట. గందుకే కేసీఆర్ సారు, హరీష్ రావు సారు, కేటీఆర్ అన్న దీక్ష చేయాలన్నట. అత్తే 7 మండలాలు అత్తే పోతే అని గ్యాప్ ఇచ్చిండు. మరి ఏం చెప్దాం అనుకున్నాడో బట్టి సార్ గాని పీసీసీ పెబే ముచ్చట మీద కూడా మాట్లాడిండు. ఇప్పటికే దానిపైన త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులంతా కేంద్ర నాయకత్వాన్ని కోరటం జరిగింది. వారు దానిపైన కావాల్సినటువంటి ఏమంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. వారు నిర్ణయం ప్రకటిస్తారు. వాళ్ళు ఇంకా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ఈడ పోటీ పెరుగుతూనే ఉంటది. సెయ్యి పార్టీ అంటేనే ఆలోచనకి అంబాసిడర్ కదా అని కారడ్డమా. పార్లమెంటు షురువైన కానుంచి మామూలుగా లేదు కదా. ఇటు అధికార పచ్చపోళ్ళు అటు విపక్షాలు సై అంటే సై అన్నట్టు ఎవ్వరూ తగ్గుతలేరు. మొన్నటిసుంది మస్తు జ్వరం మీద నడుతున్న పార్లమెంట్లా ఇవాళ ఒక ఇచ్చంతరం జరిగింది. నిన్న మొన్నటి దాకా విపక్షాల మీద కస్సుబుస్సుమన్న మోదీ సారు ఇవాళ మీద బగ్గనే పైరన్ చూపెట్టిండట. మరి గట్లెందుకో మనం కూడా చూద్దాం పాండ్రి. ఇయాల రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద జరిగిన చర్చల పార్లమెంట్లా బగ్గనే నిరసనలు చేసిండ్రు పతిపచ్చపోళ్ళు. స్పీకర్ పోడియం కాడ పతిపచ్చపోళ్ళందరూ నిల్చొని సప్పట్లు కొట్టుకుంటా ఒర్లుకుంటా నిరసన తెలుపుతుంటే వాళ్ళకు మోదీ పట్టుకొత్తే మోదీ సారు గా నీళ్ళని తీసుకొని ఇంకో గిలాసను ముంగట్టున్న పతిపచ్చపోలను పిలిచి మరీ తాగమని చెప్పిండు. ఏమద్దు సార్ నాకేం దూపైతలేదు అని గా ఎంపీ చెప్పే వరకు అరే తాగుండయ్యా సప్పట్లు కొట్టి కొట్టి అలసిపోయినరు జరండి నీళ్లు తాగి నిమ్మలవాడుండ్రి అనే వరకు పక్క పట్టున్న ఇంకో ఎంపీ గా నీళ్ళని తీసుకొని తాగిండు. ఇక టెన్క మోదీ సార్ కూడా నీళ్లు తాగిండు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు చూసిండ్రా పతిపచ్చ లీడర్లన్నా మా మోదీ సరుకు ఎంత పాయరమో. వాళ్ళు సర్కారు మీద గరం అవ్వుకుంటా గంతలొల్లి చేస్తున్నా తాగుమని నీళ్ళిచ్చిండంటే
అది సార్ మా మోదీ సార్ గొప్పతనం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు ఆయన ఫ్యాన్స్ కొందరు. చూసిండ్రా, లీడర్లు మీదికి ఎంత తిట్టుకున్నా అలా నడిమిట్లుండే అనుబంధం గిట్లనే ఉంటది. నడిమిట్ల ఉత్తగా జనాలే ఆగమైతారు అనుకుంటా ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఓ చూస్తున్నారా, పట్టగొలుసులు మట్టెలు కొనికన చిండ్రిల్లు. ఇక అవి చూపెట్టు ఇవి చూపెట్టు అని దుక్న పైనకు చెప్పే వరకు గొలుసుల ముల మొత్తం అలా ముంగట పెట్టిండు దుక్న పైన. ఇక ఆయనకేదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని మాట్లాడుతుంటే ఇదే సంద్ అనుకొని గీ అక్క ఏం చేసిందో చూడుండ్రి. వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కావాలని చెప్పేసి అర్జెంట్ అని చెప్పేసి మట్టెలు ఈమె తీసుకోలే ఆమె తీసుకోలే, అవన్నీ తీసి లోపల వేసుకున్నా వేసిన. 2 చేతిలో పట్టుకున్నది, ఒకటి వెనకకి ఇచ్చుతాం ముస్లాంకి. బ్రాస్లెట్ తీసుకున్నది. వామ్మో చూసిండ్రా, గిల తెలివి మామూలుగా లేదు కదా. చేతుల 2 గొలుసులను పట్టుకొని ఎన్కున్న ముసలామెకు కొన్ని గొలుసులు ఇచ్చింది. ఇక ఆమె మెల్లగా సీరల దాచిపెట్టింది గొలుసులను. ఇల్లు చేస్తున్న దోపిడి తెలియక పాపం గా దుక్న పైన ఫోన్లని ముచ్చట్లు పెడుతున్నాడు. ఇక సానాసేపు గొలుసులన్నీ చూసి ఏ డిజైన్లు ఒక్కటి మంచిగా లేవని మర్రిపోయినరట. ఇక ఇల్లు ఇంతసేపు చూసి కొనలేదని దుక్న పైన అనుమానం వచ్చి సీసీ కెమెరాలో చూస్తే ఇలా భాగోతం బయటపడ్డది. జనగామ జిల్లా పాలకుర్తిలున్న ఒక బంగారు దుక్నంలో జరిగింది దొంగతనం. చూసిండ్రా, అమాయకంగా కానొస్తున్న గీ కిలేడీలు దుక్న పైనను ఎంత మాయ చేసిండ్రో. అయ్యా బంగారం దుక్నపోళ్ళు, మీ దుక్నాలకు ఎవరన్నా గిట్లనే గుంపులుగా వస్తే జర పైలంగా ఉండుండ్రి. మంచి గిరాకీ వచ్చిందని వాళ్ళ ముంగట అన్ని నగలను కుప్పవొత్తే వాళ్ళకెళ్ళి మీ కళ్ళు కప్పి మాయం చేస్తారు. పైలం సుమా, ఏం దొంగలు మోపాయినరా నాయనా. వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కావాలని చెప్పేసి అర్జెంట్ అని చెప్పేసి మట్టెలు ఈమె తీసుకోలే ఆమె తీసుకోలే, అవన్నీ తీసి లోపల వేసుకున్నా వేసిన. 2 చేతిలో పట్టుకున్నది, ఒకటి వెనకకి ఇచ్చుతాం ముస్లాంకి. బ్రాస్లెట్ తీసుకున్నది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ లగ్గం ఈ నెల 12వ తారీఖున ముంబైలో ఓ మస్తు గ్రాండ్గా జరగబోతున్నది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లు ఎట్లా జరిగినాయో చూసినాం కదా. ఇక దానికి మించి లగ్గం చేసేటందుకు పనులు నడుస్తున్నాయి. అయితే ఈ లగ్గానికంటే ముందే ఇంకో 50 లగ్గాలు చేసిండ్రు అంబానీ కుటుంబం. ఒక్కసారి ఆ లగ్గాలకు మనం కూడా హాజరుపడదాం పాండ్రి. చూసిండ్రా, అంబానీ ఇంట్లో పెళ్ళిళ్ళే కాదు, అంబానీ ముందు కూడా చేసిన లగ్గాలు కూడా వేరే లెవెల్ ఉంటాయి. మస్తు గ్రాండ్గా జరిగినాయి ఈ సామూహిక లగ్గాలు. మొత్తం 50 జంటలు అంబానీ ఆధ్వర్యంలో ఆలు మగలైనరు. మరి వీళ్ళకెందుకు లగ్గం చేసిండ్రు అంటే కొడుకు పెళ్లికి ముందు కొన్ని లగ్గాలు జరిపియాలి. ఆ పుణ్యం కూడా కొడుకు కోడలకు కలిసి రావాలని కావచ్చు. అందుకే 50 మంది పేద జంటలను లగ్గం చేసిండ్రు దగ్గరుండి. మరి లగ్గమైంది కానీ పెట్టుబోతల సంగతి ఏందంటే అంబానీ సారేనా అక్కడ వెనక ముందు ఆడేది. ఎన్ని పైసలు లేవు, అందుకే ఎవ్వరిని చిన్న ఉచ్చకుండా కావలసిన సామాన్లన్నీ కొనిచ్చిండ్రు. ఒక్కసారి ఆ లిస్టు చూద్దాం. బంగారు మంగళసూత్రం, ఉంగురాలు, ముక్కు పుడకలు, మట్టెలు, కాళ్లకు పట్టీలు, పిల్లకు స్త్రీధనం కింద 1,01 రూపాయి చెక్కిచ్చిండ్రు. ఇంతేకాదు వాళ్ళు బతికేతందుకు భరోసాగా నెలకు సరిపడా సామాన్లన్నీ కొనిచ్చిండ్రు. మరి సామాన్లు ఉంటే సరిపోతుందా, అవి దేని మీద వండుకుంటారని కూడా ఆలోచన చేసి ఓ గ్యాస్ స్టవ్, మిక్సీ,
పండుకునేతందుకు పరుపులు, తల కింద పెట్టుకునేతందుకు దిండులు, ఉబ్బరిస్తుందని ఫ్యాన్లు, బోళ్ళు, గిన్నెలన్నీ కొనిచ్చిండ్రు. ఒక ఇల్లు ఇయ్యలేదన్నట్టు గాని ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కొనిచ్చిండ్రు. ఇక వీళ్ళు పోయి ఈ సామాన్తోని కొత్త సంసారం చాలు చేయొచ్చు అన్నమాట. ఈ లగ్గాలకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, ఈసా అంబానీ ఆజరపడ్డరు. మరి లగ్గాలు ఇంత మంచిగా జరిపినరు కాబట్టి వీళ్ళ ఫస్ట్ యానివర్సరీని కూడా మళ్ళీ పిలిచి జరిపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మొత్తానికి 50 జంటలకు పెద్దలుగా వ్యవహరించిండ్రు అంబానీ ఇంట్లోళ్ళు. అందుకే మన సీటీ మరి తరపున అంబానీ ఫ్యామిలీని అభినందిస్తూ కొత్తగా ఒకటైన 50 జంటలకు హ్యాపీ మ్యారేజ్ చెప్పేస్తే మళ్ళేడాది వరకు తలో పిల్లనో పిల్లగానో కానీ అంబానీ పేరు కలిసేటట్టు పెట్టుకోవాలని కోరుకుందాం. అన్నట్టు తెలుసు కదా అనంత్ అంబానీ లగ్గం ఎప్పుడో? ఈ నెల 12వ తారీఖు నాడు. మరి అందరికి పోవడు కుదరదు కాబట్టి ఆన్లైన్లో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పుండ్రి ఆ రోజు, సరేనా? మనం T20 వరల్డ్ కప్ గెలుచుడుతోని దేశం అంతటా సంబరాలు మామూలుగా జరగలేదు. ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా టీమిండియాకు శుభాకాంక్షలు చెప్పిండ్రు. 3వ వరల్డ్ కప్ మనకు వచ్చిందని మురిసిపోయిండ్రు. కాకపోతే ఇంతల్నే కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించుడుతోని మస్తు మంది బాధపడ్డారు. అయితే అందరి బాధ ఏందో కానీ గీడో తమ్ముని బాధ ఇంటర్నెట్లకు జర లేటుగా వచ్చింది. మరి కోహ్లీకి తమ్ముడు ఎంత ఫ్యానో కానీ మామూలుగా ఎడతలేడు. तुम रो क्यों रहे हो पहले बताओ। विराट कोहली ने संन्यास ले लिया कि कभी नहीं खेलेगा। मैं सोच रहा था कि जब मैं बड़ा हो जाऊंगा तो विराट कोहली से मिलूंगा। इसमें रोने वाली कौन सी बात है ये? ఊకో తమ్మి, ఊకోరా. ప్రతి జాబ్లా రిటైర్మెంట్ ఉన్నట్లే క్రికెట్లో కూడా తప్పదు కదా. ఏదో ఒక రోజు రిటైర్డ్ కావాల్సిందేనాయే. అదేదో ఇప్పుడే అయింది. ఇంతకు మించిన మంచి టైం ఏముంటది చెప్పు? అయినా ఇదంతా నీ వయసుకు అర్థం కాదు అనుకుంటా గానీ ఊకో. रोने वाली कौन सी बात है इसमें? लेकिन विराट कोहली तो आएगा ही नहीं, तो फिर मुझको मिलना है विराट कोहली से। अरे तो संन्यास लिया है बेटा उसने। बाकी तो वनडे खेलेगा, T20 नहीं खेलेगा। वनडे का मतलब? वनडे का मतलब T20 20 ओवर वाला नहीं खेलेगा भाई, 50 ओवर वाला मैच खेलेगा। और क्या, 20 ओवर वाला नहीं खेलेगा। बस वनडे का मतलब वनडे खेलेगा। T50? हाँ 50 वाला खेलेगा वो, बस T20 नहीं खेलेगा। और वो IPL भी तो IPL तो खेलेगा ही। చూషిన్ రానుల్లా తమ్ముడు విరాట్ కోహ్లీకి వీరాభిమానం ఉన్నట్టున్నాడు. క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం ఉన్నట్టున్నది. అందుకే వరల్డ్ కప్ వచ్చిందని సంతోషపడ్డా. ఇంతల్నే విరాట్ కోహ్లీ రిటైర్డ్ అవుతుండని తెలిసి ఎక్కెక్కి ఎడవబట్టిండు. వాళ్ళోళ్ళు ఎంత ఊకోమన్నా ఊహూ అన్నాడు. కోహ్లీ ఆడాలి అని పట్టుబట్టిండు. ఆ రోజే తమ్ముడు ఏడ్చిన ఇంటర్నెట్లకు జర లేటుగెక్కి ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. తమ్మునికి విరాట్ మీదున్న అభిమానాన్ని చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. కానీ కోహ్లీకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉండవచ్చు కానీ ఈ తమ్ముడంట్లా స్పెషల్ అనే చెప్పాలి. తమ్మి, నిజంగా నీకు క్రికెట్ మీద ఇంట్రెస్టే ఉంటే మంచిగా ఆడి టీమిండియాకు సెలెక్ట్ అయ్యి కోహ్లీ అంత గొప్పనివి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, సరేనా? బాధపడకు. మన ఇండియాలో ఇంకా ఎంతో మంది మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనకాల కోహ్లీ ఎప్పుడూ ఉంటాడు. तुम रो क्यों रहे हो पहले बताओ। विराट कोहली ने संन्यास ले लिया कि कभी नहीं खेलेगा। मैं सोच रहा था कि जब मैं बड़ा हो जाऊंगा तो विराट कोहली से मिलूंगा। इसमें रोने वाली कौन सी बात है ये? పాడుపడ్డ గుండెపోట్లు ఎప్పుడు అత్తున్నాయో ఎందుకు అత్తున్నాయో అర్థమై పాడైతలేదు. అప్పుడే ఆడుతున్నారు, పాడుతున్నారు, ఇంతలోనే నేల కొరుగుతున్నారు. చూస్తే మన గుండె అయిపోయేటట్టే అవుతున్నది. ఇంగో ఇద్దరు మంచిగా పోటీ పడి బ్యాడ్మింటన్ ఆడుతున్నారా? ఇక ఇంతల్నే ఏమైందో చూడుండ్రి.
అయ్యో చూసే చూడంగానే ఇట్లా గుండెపోటుతోని కోర్టులనే పడ్డాడు. గీ తమ్ముడు దగ్గరికి పోయిండు గాని సిపిఆర్ చేస్తే మంచిగుండు. మరి ఆడుకుంటా పడ్డాడు అనుకున్నాడో ఏమో గాని అట్లా నిలబడి చూసిండు. ఇంతలనే ఈ అన్న పానాలు పోయినాయి. ఇది ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీ. ఈ పడిపోయిన తమ్ముని పేరు జాంగ్ బీజీ. వయసు 17 ఏండ్లు. చైనా దేశం. ఇట్లా ఆడుకుంటూ పడిపోవడంతోనే దవాఖానకు తీసుకుపోయినా బతకలేదు. ఏం గుండెపోట్లో ఏమొప్పో. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి ఏమనుకోకుండా హెడ్లైన్స్ చూసేయుర్రి. అమరావతి మీద శ్వేతపత్రం విడిచిండు బాబు సారు. జగనన్న మీద గట్టిగానే అయ్యిండు ఫైరు. బాబు సారు రేవంత్ అన్న బంధం మీద మాట్లాడిండు బట్టి సారు. 7 మండలాల ముచ్చట మీద హరీష్ రావు సారు కేసిండు సెటైరు. జనగామ జిల్లాలో మోసం చేసిండ్రు కిలేడీలు. దొంగలు రెచ్చిపోతున్నారు. జర పైలం బంగారం దుకున పోళ్ళు. మోడీ సారు చూపించిండు పతిపచ్చ పొల మీద పాయిరం. వీడియో వైరల్ అయ్యే వరకు సూపర్ అంటున్నారు జనం. అంబానీ చేసిండు 50 మందికి లగ్గాలు. పుస్తమట్టలు అందించి పెట్టిండు దీవెనార్తులు. ఇగో ఇవ్వల్ల ఇయాల్టి సిటీ మార్ వార్తలు. మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.